ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్తయైన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీదను, అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను, దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుముల వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును. గాజా బోడి ఆయను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక ఇందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమియూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హొరోనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరోనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచూ ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనిడి. అరణ్యములోని ఆరుహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను. అదెన్నడనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగులగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడునట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు. సైన్యములకధిపతియగు
యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తన గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినేయని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై ఇండుదానా, మోయాబును పాడుచేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది. హోలోనునకును, యహసునకును, మేఫాతునకును, దీబోనుకును, నెబోకును, బేత్ దిబ్లాతయీమునకును, కిర్యతాయీమునకును, బేత్గామూలునకును, బెత్మెయోనునకును, కెరీయోతునకును, బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడియున్నది. మోయాబు శృంగము నరికివేయబడియున్నది. దాని బాహువు విరువబడియున్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిల్ల జేయుడి. మోయాబు తన పమనములో పొర్లుచున్నది. అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి. కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్హరెసు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షావల్లి యాజరుని గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను. అవి యాజరు సముద్రము వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్షగెలల మీదను పాడుచేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండియు మోయాబు దేశములో నుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగులలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచూ త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును, యహసు వరకును, సోయరు మొదలుకొని హొరోనయ్యూము వరకును, ఎగ్లాత్ షాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయు వారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హరెసు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను. ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులును, నడుముల మీద గోనెపట్టయునున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము.
మోయాబు తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడియున్నవి, దుర్గములు పట్టబడియున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి, భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చియున్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు సీహోను మధ్య నుండి జ్వాలలును బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశించియున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి, చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తుడుచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవైయుండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవనమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదువు. వారిలో పుగెల్లు హెర్మోగెనే అనే వారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు
మా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథం 116వ కీర్తన. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొర్రపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొనియుండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మికయుంచితిని. నేను మిగుల బాధ పడినవాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనైయున్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసెదను. ఆయన ప్రజల అందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.